నా పేరు కమలకుమారి, మాది బోధన్. మీ అందరికీ సండే స్పెషల్ ఆడియోస్ ద్వారా నేను పరిచయం అనుకుంటున్నాను. సో ఇంతవరకు మనం ఒక రకంగా కనెక్టెడ్గా ఉన్నాం, ఇప్పుడు మరింత దగ్గరయ్యాం లైవ్ ద్వారా ఇంకా. సో ఈ మధ్య చక్కగా అందరి మాస్టర్స్తో మనం రకరకాల కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క విషయం గురించి గొప్పగా ఒక రోజున మించి ఒక రోజు మనం చక్కగా క్లాసులు నేర్చుకుంటున్నాము. చాలా అద్భుతంగా ఉన్నాయి, మాస్టర్స్ అందరూ చాలా చక్కగా చెప్తున్నారు. సో ఇదంతా మనందరి భాగ్యం. ఈ లాక్డౌన్ అనేది మనందరి భాగ్యం, చక్కగా అందరం కనెక్ట్ అవ్వడానికి. సో ఇకపోతే జ్ఞానం అనంతం, ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంది. ఏది కూడా ఇదే చివర అని లేదు. ఇక హైయెస్ట్ నాలెడ్జ్ నేర్చేసుకున్నాము, జ్ఞానం బాగా వచ్చేసింది, ఇంకా సరిపోతుంది నాకు అనడానికి లేదు. అలాగే ఏ విషయమైనా తెలుసుకున్నప్పుడు చాలా గొప్ప విషయం తెలుసుకున్నాము, ఇక తెలుసుకోవడానికి మనకేం లేనట్టే అని ఎప్పుడు అనుకోవద్దు. ఇంతవరకు నేర్చుకున్న జ్ఞానం అంతా కూడా ఒక్కసారి మనకి అసలు ఇప్పుడు నేర్చుకున్నది జ్ఞానమే కాదు, అసలైనది ఇక స్టార్ట్ అవుద్దంట అన్న కూడా వింతలేదు. అంటే జ్ఞానం అనేది సముద్రం, ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటూనే ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక నాకు తెలిసిపోయింది, ఇక చాలు అనుకోవడానికి లేదు. సో జ్ఞానం అనంతం. మనం ధ్యానంలోకి వచ్చాము అంటే ఇక మన ధ్యాన సాధనతో పాటు జ్ఞాన అంటే సత్యాన్వేషణ మొదలైందనమాట. సో నేను మా కుటుంబం 2009లో ధ్యానంలోకి వచ్చాం. అంటే ఇంచుమించు 10 ఏళ్ళు దాటిపోయింది. సో అంతవరకు మా జీవితం వేరు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా జీవితం వేరు. అంతకుముందు సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతాయో లేదో, అలాగే అనారోగ్యాలు, ఆ అనారోగ్యాలకు పరిష్కారాలు దొరుకుతాయో లేదో, అన్ని కూడా సందేహాలు, సంశయాలు, భయాలు, బాధలు ఇవే. అంటే ధ్యానానికి ముందు ప్రతి ఒక్కరి జీవితం ఇదే. భయం, టెన్షన్, ప్రతి చోట ఒక డౌట్, అనారోగ్యం, దుఃఖం, ఇవన్నీ ఎలాగో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వస్తామో ఇక ఆ డౌట్, ఆ సంశయం అనేది పోతుంది. ఫస్ట్ భయం పోతుంది, దుఃఖం పోతుంది. ఇక అప్పుడు ఇవన్నీ పోయాక ఏమొస్తుంది లైఫ్లో అంటే ఇక ఆనందం వస్తుంది. ఎప్పుడైతే మన జీవితంలోకి ధ్యానం వచ్చిందో జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఆనందం వస్తుంది. ఇక ఆనందం వచ్చిందంటే ఆ జీవితం సెలబ్రేషన్ అవుతుంది. సో ఇప్పుడు మా కుటుంబం 10 ఏళ్ళకు ముందు ఒకలా ఉంది, 10 ఏళ్ళ తర్వాత చక్కగా ఒక సెలబ్రేషన్ లా స్టార్ట్ అయింది. నేను ఒక హౌస్ వైఫ్, నా హస్బెండ్ ఆయన ఒక బీఈడి కాలేజ్ ప్రిన్సిపాల్. మరి ఇక మా పిల్లలు పాప 4th క్లాస్ చదివేటప్పుడు, బాబు 6th క్లాస్ చదివేటప్పుడు మేము ధ్యానంలోకి వచ్చాం, అంటే 10 ఏళ్ళ కిందట. సో ఇప్పుడు వాళ్ళు కాలేజీ లెవెల్స్కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు 22 ఏళ్ల బాబు, 20 ఏళ్ల పాప. సో ఇది మా ఫ్యామిలీ. సో ఎంతమంది మాస్టర్స్ నుంచి మనం జ్ఞానం స్వీకరిస్తున్నా, స్వాధ్యాయం ద్వారా ఎన్ని బుక్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నా, సజ్జన సాంగత్యం ద్వారా మాస్టర్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నా, అలాగే ధ్యానం ద్వారా ఎంత జ్ఞానం
స్వీకరిస్తున్నా ఇంకా జ్ఞానం అనేది అనంతం. ఇప్పుడు మనం సూర్యుడి గురించి తెలుసుకుందాం. సూర్యుడిని మనం ప్రతిరోజు చూస్తాం. ప్రతి ఒక్కరికి తెలుసు, ధ్యానంలోకి రాని వాళ్ళకి కూడా తెలుసు. సూర్యుడు శక్తి ప్రదాత, జ్ఞాన ప్రదాత, కాంతి ప్రదాత. ఇకపోతే సూర్యుడు సకల మొత్తం మన ఈ జీవులు జీవించడానికి కావాల్సిన అన్ని రకాల శక్తులను కూడా ప్రసాదించే అన్ని రకాల ప్రదాత కూడా. అంటే ఈ భూమి మీద ఈ జీవరాశులని చక్కగా జీవించడానికి సహకరించేది సూర్యుడు. సూర్యుడి ద్వారా మొత్తం చక్కగా అన్ని కూడా సరిగా నడుస్తున్నాయి. అయితే ఆ సూర్యుడి నుంచి కూడా ఎవరు శక్తిని సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన కళ్ళెదురుగా కనిపించే ఆ ఫిజికల్ సన్ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంకా సూర్యుడి తాలూకా లోతు ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు కళ్ళెదురుగానే కనిపిస్తుంది. దైవం అంటే మనం చూడలేకపోవచ్చు, ఆత్మ అంటే మనం అర్థం చేసుకోలేకపోవచ్చు, ఇంకా పరమాత్మ అంటే మనకి సరిగా క్లారిటీ రాకపోవచ్చు. కానీ మన కళ్ళెదురుగా ఫిజికల్ గా భౌతికంగా సూర్యుడు కనిపిస్తున్నాడు. మరి ఆ సూర్యుడిని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సూర్యుడి ద్వారా ఒక్క సూర్యుడు మనకి బ్లాక్ అయిపోయింది అనుకో, ఒక 3 days మనకి అసలు సూర్యుడు కనిపించడు. సూర్యుడు ద్వారా అసలు ఏ ఎనర్జీ, ఏ శక్తి, ఏ కాంతి రాదు. అంటే మొత్తం అంతా బ్లాక్ అయిపోతుంది, ఏవి నడవు. సో ఆ సూర్యుడి శక్తి ద్వారా ఇక్కడ మొత్తం నడుస్తుంది. అయితే మరి ఆ సూర్యుడి నుంచి మనం సరిగా శక్తిని స్వీకరించట్లేదు. ఏదో అక్కడ ఉన్నాడు అంతే, ఆయన పని అది ఆయన చూసుకుంటాడని. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఒక అలవాటు చేసుకోవాలి. పొద్దున్నే సూర్యోదయాన్ని చూడాలి, సాయంత్రం సూర్యాస్తమయం కాసేపు ఫిజికల్ ఐస్ తో చూడాలి, మామూలు ఈ కళ్ళతో. ఫస్ట్ మనం దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. భౌతికంగా మనకు కనిపిస్తున్న సూర్యుడిని చక్కగా ప్రశాంతంగా ఒక్క 10 నిమిషాల పాటు పొద్దున్నే ఒక 6 నుంచి 6:15, మళ్ళీ సాయంత్రం ఒక 6 నుంచి 6:15, ఒక 10-15 నిమిషాలు ప్రశాంతంగా సూర్యుడిని చూడాలి. ఆ సూర్యుడి నుంచి దివ్యమైన కాంతి, మీరు ఆ గోల్డెన్ లైట్ ని చక్కగా అనుభూతి చెందొచ్చు. సో అక్కడ నుంచి చక్కగా మనం ఆ కాంతి కిరణాలను మనం స్వీకరిస్తాం డైరెక్ట్ గా అన్నమాట. ఎలాగో మనం మధ్యాహ్నం ఆ సూర్యుడి కాంతిని మనం తట్టుకోలేం. సింపుల్ గా మనం ఏమంటాం, ఎండ అంటాం, వేడి అంటాం, చిరాకు పడతాం. కానీ అది ఎనర్జీ. సూర్యుడు మూలం నుంచి, పరమాత్మ నుంచి డైరెక్ట్ గా ఎనర్జీని తీసుకొస్తున్నాడు అన్నమాట. తీసుకొచ్చి భూమికి అందిస్తున్నాడు. కానీ మనం దాన్ని చాలా హాట్ గా ఫీల్ అవుతున్నాం, ఎండగా ఫీల్ అవుతున్నాం, చిరాకుగా ఫీల్ అవుతున్నాం. ఎందుకని అంటే మనం ఆ ఫ్రీక్వెన్సీలో లేము. అందుకని ఆ తీవ్రతను మనం తట్టుకోలేకపోతున్నాం, దానికి మనం చిరాకు పడుతున్నాం. కానీ మళ్ళీ అదే సూర్యుడు లేకపోతే మనం తట్టుకోలేము. సో తట్టుకోలేము కాబట్టి కనీసం మనం ఎప్పుడు చూడాలి, మార్నింగ్, ఈవినింగ్. అప్పుడైతే మనం తట్టుకునే స్థితిలో ఉంటాం. మరి ఈ సూర్యుడు మనకి ఇన్ని రకాలుగా ఆధారంగా ఉన్నప్పుడు, ఆ సూర్యుడి ద్వారానే అన్ని రకాల ఎనర్జీస్ మన భూమికి పంపిణీ అవుతున్నప్పుడు
గాడ్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. అది మనం మన ఫ్రీక్వెన్సీ లెవెల్కి అందదన్నమాట, ఈ భౌతిక శరీరానికి అందదు. కాబట్టి సూర్యుడి ద్వారా మనకి అందించబడుతుంది. పోనీ మనం సూర్యుడి ద్వారా అందుకోగలుగుతున్నామా అంటే అది కూడా అందుకోలేకపోతున్నాం. ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ని కూడా మనం తట్టుకోలేకపోతున్నాం. మరి ఎలా అంటే అందుకనే చంద్రుడి ద్వారా మనం తీసుకుంటున్నాం. అంటే పరమాత్మ నుండి వస్తున్న, అంటే సృష్టి మూలం నుంచి వస్తున్న ఆ దివ్య శక్తి కాంతి సూర్యుడి ద్వారా వస్తుంది. పరమాత్మ నుండి సూర్యుడి ద్వారా వస్తున్నప్పుడు మనం దాన్ని అందుకోలేకపోతున్నాం, స్వీకరించలేకపోతున్నాం. కాబట్టి దాన్ని ఇంకా ఇంకా ట్రాన్స్ఫార్మ్ చేసి మన లెవెల్కి మనం ఏ రకంగా అయితే స్వీకరించగలమో ఆ లెవెల్కి అందుకునేలాగా చంద్రుడి ద్వారా మనకు అందుతుంది. చంద్రుడి ద్వారా అయితే మనం చక్కగా స్వీకరించగలం, కూల్గా వస్తుంది. అంటే అక్కడ ఏం జరిగింది? ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, రూపాంతరీకరణ. అంటే అదే ఎనర్జీని, అదే కాంతిని, ఆ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్న ఆ కాంతి మనకి మన లెవెల్కి సరిపడేలాగా మన ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా మారి చంద్రుడి ద్వారా మనం స్వీకరిస్తున్నాం అన్నమాట. సో చంద్రుడి ద్వారా మీకు అందరికీ తెలిసిందే, పౌర్ణమి ఎప్పుడైతే పౌర్ణమి వస్తుందో ఆ పౌర్ణమి టైంలో చక్కగా అనంతమైన శక్తి, అనేక గ్రహాలన్నీ కనెక్ట్ అయిపోయి మరి సూర్యుడి ద్వారా వచ్చే ఆ అనంతమైన శక్తి అన్నీ కలిసి చంద్రుడి ద్వారా భూమికి ఇవ్వబడతాయి. దాన్ని ఎంత చక్కగా మనం స్వీకరిస్తే అంత చక్కగా మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. ఇది ఏంటంటే చంద్రుడి ద్వారా ఎందుకు వస్తుంది? అసలు పౌర్ణమి రోజే ఎందుకు రావాలి అంటే ఇది ఒక ఒప్పందం. భూమికి మూన్ ద్వారా హైయెస్ట్ ఎనర్జీ, ఒక ఉన్నతమైన కాంతి రావాలి, పంపించాలి అనేది ఒక ఒప్పందం అన్నమాట. ప్రతిదీ ఒప్పందమే. ఇక్కడ ఏది ఉత్తినే ఎనర్జీస్ రావు. ఎలా అయితే ఇక్కడ మనకి అనేక గవర్నమెంట్స్ ఉన్నాయి, ఆ గవర్నమెంట్స్ ఏంటంటే ఇక్కడ మేము మా ఊర్లో రోడ్లు వేస్తాము అంటే కొంత డబ్బు ఇస్తారు, అట్లా ఎట్లాగో అలాగే భూమి మీద కూడా ఎనర్జీ ఎంత ఇవ్వాలి అన్నది కూడా అది కూడా ఒక లెక్కే ఉంటుంది. సో ఎందుకంటే పైన గవర్నమెంట్స్ ఉన్నాయి, గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ ఉంది, ఇక దాన్ని మించి గెలాక్సీస్ అన్ని పాలించడానికి ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ఉంది, లైట్ కౌన్సిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి పాలించడానికి. కాబట్టి ఈ భూమికి ఎంత ఎనర్జీ ఇవ్వాలి, ఎంత కాంతి ఇవ్వాలి, ఎవరి ద్వారా ఇవ్వాలి, అవన్నీ కూడా లెక్క ఉందన్నమాట. మరి భూమి మీద అందరూ ఉన్నారు కదా, అందరికి డైరెక్ట్ గా రాదు. కీపర్స్ ఆఫ్ లైట్ వర్కర్స్ వాళ్ళు భూమికి ప్రతినిధులుగా ఉన్నారు. అంటే ఎలా అయితే మనకి ఇక్కడ పిఎం, సిఎం, మరి ఇతర ఊర్లో మెంబర్స్, సర్పంచులు వీళ్ళందరూ ఎలా ఉన్నారో ప్రతినిధులుగా, ప్రజలకు ప్రతినిధులుగా, అలాగే ఈ లైట్ వర్కర్స్ అనే వాళ్ళు కూడా ప్రతినిధులుగా ఉన్నారు. అందరి తరఫున మేమున్నాం డైరెక్ట్ గా. అంటే ఎలా అంటే మనం కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం అనమాట. అందరూ మామూలుగా స్వీకరించలేరు జ్ఞానాన్ని కానీ, కాంతిని కానీ, హైయెస్ట్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని కానీ. లైట్ వర్కర్స్ ఆల్రెడీ రెడీగా ఉంటారు, సిద్ధంగా. వాళ్ళు శాఖాహారులుగా ఉండి బాగా ధ్యానం చేసి లైట్ ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. సిద్ధంగా ఉండి మరి ఆ కాంతిని చక్కగా స్వీకరించి దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేసి, అంటే అందరూ అందుకునే లెవెల్లో దాన్ని మార్చి రూపాంతరీకరణ చేసి ఇతరులకు పంపిణీ చేస్తారన్నమాట. అందుకే మనం కాంతిని ప్రసరింపజేస్తూ ఉంటాం, వ్యాపింపజేస్తూ ఉంటాం. లైట్ వర్కర్స్ ముఖ్యమైన కర్తవ్యం అనమాట అది. లైట్ వర్కర్ అంటేనే కాంతిని తాను స్వీకరిస్తూ ఇతరులకు పంపిణీ చేస్తాడు, అంటే ప్రసారం చేస్తాడు, వ్యాపింపజేస్తాడు, స్ప్రెడ్ చేస్తాడు.
కాబట్టి ఆ పౌర్ణమి రోజు మనకి ఎందుకు ఎనర్జీ వస్తుంది, ఎందుకు భూమికి ఎక్కువ కాంతి వస్తుంది అంటే అలా మనకి ఒప్పందం ఉందన్నమాట. భూమికి పౌర్ణమి టైంలో ఇవ్వాలి, సోలార్ ఎక్లిప్స్ టైంలో ఇవ్వాలి. మరి కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. ఈక్వినాక్సెస్ సంవత్సరంలో ఒక 2 ఈక్వినాక్స్లు వస్తాయి, సోల్స్టిస్ వస్తుంది 2 సార్లు, మరి ఫుల్ మూన్, న్యూ మూన్, అమావాస్య, పౌర్ణమి, మరి ఇతర ఈవెంట్స్ కొన్ని ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ రోజు అని చెప్తాము. మరి 8/8 అని, 9/9 అని ఇలా క్వార్టర్స్ ఉంటాయి. అంటే ఆ టైంలో మనకి ఎక్కువ ఎనర్జీ పంపిణీ అవుతుంది అన్నమాట భూమికి. అందుకని ఆ సమయంలో మనం ధ్యానం చేయాలి. సో ఈ రకంగా భూమి మీదకి అనంతమైన శక్తి రావడానికి అనేకమైన పోర్టల్స్, ద్వారాలు ఉన్నాయన్నమాట. ఆ రకంగా మనకి సూర్యుడు ఎనర్జీకి ఒక పెద్ద మూలంలా ఉన్నాడు. మరి అయితే ఈ సూర్యుడు ఇంతేనా? ఈ భూమి, ఈ సూర్యుడు, మరి ఈ సోలార్ సిస్టమ్, ఈ చంద్రుడు ఇవేనా అంటే కాదు. అనేక మంది సూర్యులు ఉన్నారు, అనేక మంది చంద్రుళ్ళు ఉన్నారు, అనేక భూములు ఉన్నాయి. మరి ఈ సూర్యుడి తరకి ఎనర్జీనే మనం తట్టుకోలేకపోతున్నాం, ఈ కాంతినే భరించలేకపోతున్నాం, ఈ ఫ్రీక్వెన్సీ లెవెల్కే మనం చేరలేకపోతున్నాం. మరి ఇంతకు మించిన ఉన్నాయి. ఇంతకు మించి అంటే మనది సన్, సూర్యుడు. మరి దీనికి మూలమైన ఆత్మ అంటే ఆ సూర్యుడికి ఆత్మ ఆల్షియాన్. అంటే అది మనది సన్ అయితే అది సెంట్రల్ సన్ అన్నమాట. దానికి మన సన్ లాంటివి ఇంకా అనేకమైన సన్లు ఉంటాయి, అంటే దాని అంశంలాగా. మరి ఆ సెంట్రల్ సన్స్ తాలూకు మూలాలు ఏంటి అంటే ద గ్రేట్ సెంట్రల్ సన్. అంటే ద గ్రేట్ సెంట్రల్ సన్ నుంచి అంటే ఆ మహాసూర్యుడికి అనేకమైన సెంట్రల్ సన్స్ ఉంటాయి, దాని అంశాలు అనమాట అవన్నీ. మరి ఇంకా మూలానికి వెళ్తే ద కాస్మిక్ సెంట్రల్ సన్. ద కాస్మిక్ సెంట్రల్ సన్ అంటే సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. అంటే అది సృష్టికి మూలంలా ఉంటుందన్నమాట. అంటే ఇంకేమి లేదు, పరమాత్మకు ప్రతిరూపంలా ఉంటుంది. పరమాత్మ అంటే ఏంటి? హైయెస్ట్ ఎనర్జీ, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, హైయెస్ట్ కాన్షియస్నెస్. అంటే అది మన మానవ బ్రెయిన్ కి లెక్క పెట్టలేనంత. అంటే మనం ఇక్కడ మన లెక్కలకు సరిపోదు అనమాట, ఇంత అని కొలవడానికి లేదు ఇక. కాబట్టి దాన్ని మనం ఇంత అని చెప్పలేము, హైయెస్ట్ అని మాత్రమే చెప్పవాలి. అంతు లేనంత ఉన్నతమైనది, అనంతమైనది అని మాత్రం మనం చెప్తాం. సో ఆ పరమాత్మ నుండి, పరమాత్మ అంటే మనం ఆ చైతన్యాన్ని అవేవి ఈ భూమి మీద అనుభవించలేనంత, అనుభూతి చెందలేనంత అన్నమాట. కాబట్టి ఆ పరమాత్మకు ప్రతిరూపంగా ద కాస్మిక్ సెంట్రల్ సన్, అక్కడ మనం అనుభూతి చెందగలం. ఆ కాంతిని, ఆ ఫ్రీక్వెన్సీని, ఆ ఎనర్జీని, ఆ జ్ఞానాన్ని మనం అనుభూతి చెందగలం. అంటే ఎలా అంటే పరమాత్మ అనేది మనం ఒక కరెంట్ పవర్ ఉంది కదా, కరెంట్ గా తీసుకుంటే అది ఎక్కడుందో మనకు తెలియదు, కానీ దాని పవర్ దేనిలోకైనా ప్రవేశించినప్పుడు మనం అనుభూతి చెందగలుగుతాం. అంటే అది ఫ్యాన్ లోకి వచ్చినప్పుడు దాని గాలి అనుభూతి చెందుతాం, టీవీలోకి వస్తే అది పనిచేయడం, అది మనం టీవీ చూస్తాం. అలాగే ఒక లైట్ లోకి వస్తే ఆ కాంతిని మనం ఇక్కడ అనుభూతి చెందుతాం. కానీ కరెంట్ అనేది మనకి ఎక్కడ కనిపించదు. అలాగే దైవం కూడా ఈ కరెంట్ లాగే, మనం దాన్ని చూడలేము,
అనుభూతి చెందలేము. ఎలా అంటే ఎక్కడ ఉంది అంటే ఏం చెప్పలేము. కానీ అది ఎందులో దూరితే అలాగా మారిపోతుంది అనమాట. ఎలా అయితే కరెంటు ఎందులోకి వస్తే అందులో, వాషింగ్ మిషన్ లో దూరితే అది అలా పనిచేస్తుంది, మిక్సీలోకి వెళ్తే మిక్సీలో పనిచేస్తుంది, ఫ్యాన్ లోకి వస్తే గాలిలా తిరుగుద్ది, టీవీలోకి వస్తే చక్కగా మనం చూడగలిగేలా తయారవుతుంది. అలాగే పరమాత్మ కూడా అంతే. కాబట్టి పరమాత్మ యొక్క కాంతి స్వరూపం లాగా, పరమాత్మ యొక్క ప్రతిరూపం లాగా ద గ్రేట్ కాస్మిక్ సెంట్రల్ సన్. మరి ఆ కాస్మిక్ సెంట్రల్ సన్ నుంచి అనేకమైన సెంట్రల్ సన్స్, అంటే ఇవన్నీ ఎక్కడ అంటే అనేక గెలాక్సీలు ఉన్నాయి. మన భూమి ఎలా అయితే అనేక భూములు ఉన్నాయో, మన భూమిలాగా అనేక సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. అనేక సోలార్ సిస్టమ్స్ ఎలాగైతే ఉన్నాయో అనేక గెలాక్సీలు ఉన్నాయి. అనేక గెలాక్సీలు ఎలా ఉన్నాయో ఇంకా అంతకు మించిన పెద్ద గెలాక్సీలు అంటే అనేక యూనివర్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ మన సోలార్ సిస్టమ్ లో మన గెలాక్టిక్స్ అని ఉన్నారు. అలాగే ఇంకొక సోలార్ సిస్టమ్ లో ఇంకొక సన్. సో ఈ సన్లన్నీ కలిపి వీటన్నింటికి ఒక తల్లి లేకపోతే ఒక తండ్రి లాగా ఒక సెంట్రల్ సన్ ఉంటుంది. అంటే ఒక సెంట్రల్ సన్ కి అనేక సన్స్ ఉంటాయి అంశాల్లాగా. అలాగే ఒక గ్రేట్ సెంట్రల్ సన్ కి అనేక సెంట్రల్ సన్స్ దాని అంశాల్లాగా ఉంటాయి. అలాగే అనేక సెంట్రల్ సన్స్ కి మూలంగా కాస్మిక్ సెంట్రల్ సన్ ఉంటుంది. అది పూర్తిగా సృష్టికి మూలంలా ఉంటుంది. మరి ఆ సృష్టికి మూలమైన ఆ సూర్యుడి నుంచి అనేక సూర్యుళ్ళు, ఆ సూర్యులని కూడా సెంట్రల్ సన్స్ లో ఉన్నాయి. ఆ సెంట్రల్ సన్స్ మళ్ళీ పిల్లల్లాగా ద సన్స్ ఉన్నాయి. అంటే ఏవి? మన గెలాక్టిక్ సన్ అంటే మన సోలార్ సిస్టమ్ సన్స్. మరి ఆ సోలార్ సిస్టమ్ యొక్క సన్ తాలూకా అంశాలుగా మన సన్స్ ఉన్నాయి. మన ఇన్నర్ సన్, మన లోపల సన్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఎవరికి ఏది నాకు అర్థం కాదేమో, నాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి అని ఎవ్వరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి అన్ని అర్థం అవుతాయి. జస్ట్ యాక్సెప్టెన్స్, జస్ట్ సరెండర్ అయిపోండి. నాకు అన్ని అర్థం అవుతాయి. నాకు లైట్ లాంగ్వేజ్ రాదు, నాకు చైనీస్ భాష రాదు, నాకు జపనీస్ భాష రాదు, నాకు ఇంగ్లీష్ రాదు అని ఎవ్వరేమనుకోవద్దు. యూనివర్సల్ లాంగ్వేజ్ ఉంది, అది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అది మీ ఆత్మ భాష, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాబట్టి ఏది ఎవరికి అర్థం అవ్వటలేదు అనుకో. మీ కాన్షియస్నెస్ ఈ భౌతికంగా బయటికి మీకు అర్థం కాకపోయినప్పటికీ కూడా మీ లోపల మీ సబ్ కాన్షియస్ మైండ్కి అర్థమవుతుంది. దానికి కూడా అర్థం కాకపోతే మీ సూపర్ కాన్షియస్ ఉంది, దానికి సర్వము అర్థమవుతాయి. దానికి అన్ని భాషలు వచ్చు, జ్ఞానం అంతా తెలుసు దానికి. కాబట్టి అన్ని విషయాలు అందరికీ అర్థమవుతాయి. కాకపోతే ఒకేసారి ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు అవునా ఇది ఎలా అవుతుంది, ఇది ఉంటదంటావా, ఇదంతా నిజమేనంటావా అని అనిపించవచ్చు. కానీ ఇవన్నీ కూడా సత్యాలు. చక్కగా మనం యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మనకు ఆ జ్ఞానం అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన వెంటనే అర్థం కాకపోయినా తర్వాత మీకు మీ ధ్యానంలో నెమ్మదిగా ఈ విషయాలన్నీ కూడా చక్కగా డైజెస్ట్ అవుతాయి అన్నమాట అప్పటికి. కాబట్టి ఇది నాకు సంబంధం లేని సబ్జెక్టు, ఇందులో ఏమి స్టోరీస్ ఏమి లేవు, హాయిగా వినడానికి లేదు అని అనుకోవద్దు. జ్ఞానం చాలా ఇంపార్టెంట్. మామూలు సమయంలో జ్ఞానంతో పని ఉండకపోవచ్చు. నేను ధ్యానం చేసుకుంటున్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, అంతా బాగుందని. కానీ ఈ జ్ఞానం ఎప్పుడు పనికి వస్తుందంటే మనకి ఎప్పుడైతే క్లిష్ట సమయాలు ఏర్పడతాయో అలాంటప్పుడు చాలా ఇంపార్టెంట్. క్లిష్ట సమయాలు ఇప్పుడు ఎలా అయితే భూమి మీద క్లిష్ట సమయం ఏర్పడిందో, ఎలా అయితే బయట అంతా అనారోగ్యాలు, లాక్డౌన్,
దాని కరోనా, ఇలా వైరస్లు ఇలాంటివన్నీ, అంటే మానవుడికి అంతుపట్టని రోగాలు, వైరస్లు ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు మనిషికి. ఎవరైనా ఏదైనా చెప్తే బాగుంది ఫాలో అయిపోతా అనుకుంటాడు. కానీ ఎవరైనా ఏదైనా చెప్తే ఫాలో అయిపోతే, ఒకవేళ వాడు ఎందులోనూ పడేస్తే మళ్ళీ నువ్వు వెళ్ళి దానిలో పడతావు. కాబట్టి అది కాదు. ఆల్రెడీ మనం సిద్ధంగా ఉండాలి. ఈ క్షణమే ఏదన్నా ప్రాబ్లం మన మీదకి వస్తే, ఈ క్షణమే ఏ వైరస్ అయినా మన మీదకి అటాక్ చేస్తే, ఈ క్షణమే ఒక పెద్ద వార్ వస్తే అని ఎప్పుడు మనం సిద్ధంగానే ఉండాలి. అంటే మీరు ఎప్పుడు కూడా మీ రెక్కలు సిద్ధం చేసుకుని ఉండాలి. రెక్కలు ఎప్పుడైతే సిద్ధం చేసుకున్నారో, ఓ పక్షి ఎలా ఉంటుంది, అంతవరకు అక్కడ చక్కగా తింటూ ఉండదు. ఎప్పుడైతే ఒక మనిషి వస్తున్నాడు అని అర్థమవుతుంది దానికి, వెంటనే ఎగిరిపోదు. ఎందుకు అంటే అది సిద్ధంగా ఉంది. మనిషి అలా సిద్ధంగా లేడు. వాడి మీదకి ప్రాబ్లం వచ్చి నెత్తిన పడినా కూడా లేవలేని పరిస్థితి. అలా ఉండకూడదు. హైయెస్ట్ ఎరుక, మామూలు ఎరుక కాదు. మనిషి ఎలా ఉండాలంటే హైయెస్ట్ ఎరుకతో ఉండాలి. అంటే తన ముందేం జరుగుతుందో ఎవడైనా చెప్తాడు, కళ్ళున్నవాడు. తన వెనక ఏం జరుగుతుందో కూడా తనకు తెలియాలి. తన నిన్న, తన రేపు, తను ఈరోజు ఎలాగో తనకు తెలుస్తుంది, మరి తన నిన్న, తన రేపు కూడా తనకు తెలియాలి. ఆ ఎరుకతో ఉండాలన్నమాట. కాబట్టి జ్ఞానంతో నాకు పెద్దగా అవసరం లేదు, ధ్యానం అనేది ఏదో ముసలోళ్ళు చేస్తారు, ఇలా బయట టాక్ ఉంది. కానీ కష్ట సమయం వచ్చేసరికల్లా సిద్ధంగా ఉన్నవారంతా కూడా హాయిగా ఉన్నారు. సిద్ధంగా లేని వారు భయపడుతూ, బాధపడుతూ హ్యాపీగా లేరు. కాబట్టి వీళ్ళకి వాళ్ళకి అని లేదు, అందరికీ అవసరమే జ్ఞానం. అందుకనే ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది. సర్వ విషయాల నుంచి ముక్తి వస్తుంది. కష్టాలు, బాధలు, అనారోగ్యాలు, పేదరికం, అశాంతి, అజ్ఞానం అన్నిటి నుంచి కూడా ముక్తి వస్తుంది. లిబరేట్ అంటే మనం లిబరేట్ అయిపోతాం. లిబరేషన్ మీన్స్ స్వేచ్ఛ. ఆత్మ అంటేనే స్వేచ్ఛ. ఆత్మస్థితిలో ఉండడం అంటే స్వేచ్ఛగా ఉండడం. ఇంకా బంధనాల్లో ఉన్నాం, బంధించబడి ఉన్నాం, ఇంకా ఒకరి మీద ఆధారపడి ఉన్నాం అంటే మనం ఇంకా లిబరేటెడ్ గా లేము. సో స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛను మనం పొందుతాం ధ్యానం ద్వారా. మరి ఆ ధ్యానం వల్ల వచ్చే హైయెస్ట్ జ్ఞానం ద్వారా. సో మనం ఈ సూర్యుడి గురించి చెప్పాలంటే అనంతం ఉంది. ఇప్పుడు ఈ సూర్యుడి గురించి మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? ఒక దైవం నుంచి, అంటే పరమాత్మ, లేకపోతే సోర్స్, లేకపోతే మూలం, అది ఏదైనా కావచ్చు, దాన్ని మనం ఏ పేరుని పెట్టుకోవచ్చు. ఆ మూలం నుంచి కాస్మిక్ సెంట్రల్ సన్, అంటే దానికి ఒక ప్రతినిధిగా ఉంది. మరి దాని తర్వాత దాని తాలూకా అంశాల్లాగా సెంట్రల్ సన్స్ ఉన్నాయి. అనేక సెంట్రల్ సన్స్, ఇన్ని అని చెప్పలేము. అనేక గెలాక్సీలు ఉన్నాయి. మరి అనేక గెలాక్సీలు ఉన్నప్పుడు ప్రతి గెలాక్సీలో కూడా సెంట్రల్ సన్ ఉండాలి. కాబట్టి మళ్ళీ ఆ సెంట్రల్ సన్స్ కి అనేక సన్స్ ఉన్నాయి. అంటే అనేక గ్రహాలు ఉన్నాయి, అనేక భూములు ఉన్నాయి. కాబట్టి అనేక సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ ప్రతి సోలార్ సిస్టమ్ లో కూడా ఒక సూర్యుడు ఉంటాడు. మరి ఆ సూర్యుడు, ఆ సోలార్ సిస్టమ్ లో అనేకమైన భూములు ఉంటాయి. అందులో మనది ఒక భూమి. మరి అలాగే మన ఇన్నర్ సన్, మన లోపల కూడా సన్ ఉంది. ఆ సూర్యుడి తలకు అంశలాగా ఈ సన్ ఉందన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది? మన ఈ సన్ తాలూకా పూర్ణాత్మ ఆ సన్ లో ఉందన్నమాట. అంటే మనం రోజు ఎవరిని చూడాలి అసలు అనుకుంటున్నాము? సూర్యుడిని చూడడం మీన్స్ ఏంటంటే
మన అమ్మని నాన్నని చూడడం, మన పూర్ణాత్మని చూడడం. మన పూర్ణాత్మ మీన్స్ మన తల్లి ప్లస్ తండ్రి. ఆత్మ అంటే తల్లి కాదు, తండ్రి కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు. కాబట్టి మన తాలూకా తల్లి, ఆ తండ్రి ఎక్కడ ఉంది అంటే సూర్యుడిలోనే ఉంది. అంటే మీ పూర్ణాత్మ ఎక్కడ ఉంది? ఆ సూర్యుడిలో ఉంది. మరి మన తల్లి, ఆ తండ్రి అక్కడ ఉండగా మనం దాన్ని పట్టించుకోవట్లేదు, సూర్యుని అసలు పట్టించుకోవట్లేదు. మరి మనకి ఎక్కడి నుంచి జ్ఞానం రావాలి? ఎక్కడి నుంచి శక్తి రావాలి? ఎక్కడి నుంచి ప్రేమ అందాలి? ఎక్కడి నుంచి శాంతి రావాలి? ఎక్కడి నుంచి స్వస్థత రావాలి? అన్ని కావాలి మనకి. జ్ఞానం కావాలి, సంపద కావాలి, ప్రేమ కావాలి, స్వస్థత కావాలి, అన్ని కావాలి. కానీ అవి ఎక్కడి నుంచి తీసుకోవాలో కూడా సరిగ్గా మనకు తెలియదు. సో ఆ సూర్యుడిలో ఉన్నది మన తాలూకా పూర్ణాత్మ. మరి అక్కడి నుంచి మనం చక్కగా హ్యాపీగా ఎలా అయితే మన అమ్మని మనం ఏదన్నా కావాలని దర్జాగా ఎలా అడుగుతామో అలా మనం అడగచ్చు. మన నాన్నని ఎలాగైతే మనం దర్జాగా నాకు అది కావాలి అని అడుగుతామో అలా మనం అడగచ్చు అనమాట. ప్రతిదీ అడగచ్చు. నాకు తలనొప్పిగా ఉంది, నాకు తలనొప్పి పోయేలా చెయ్యి. నాకు ఇంట్లో పేదరికం ఉంది, నాకు సంపద కావాలి. నాకు బాధ ఉంది, నాకు అశాంతి ఉంది, నాకు శాంతిని, నాకు కాంతిని, నాకు ప్రేమని. ఇలా ప్రతిదీ కూడా మనం సూర్యుడి నుంచి చక్కగా హాయిగా అడగవచ్చు. అంటే అది మనకి ఒక హక్కులాగా అడగవచ్చు అన్నమాట. ఎవరిని కూడా మనము అడుక్కోవాల్సిన పని లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు, ప్రాధేయపడాల్సిన పని లేదు. వీఆర్ గాడ్స్, యు ఆర్ గాడ్. నువ్వు సాక్షాత్తు దైవమైనప్పుడు ఎవరిని అడుగుతావు? ఎవరి కాళ్ళ మీద పడతావు? ఎవరైనా ఎవరి దగ్గరైనా కాళ్ళ మీద పడుతున్నారు లేకపోతే లొంగి ఉన్నారు అంటే అది సరైన పద్ధతి కాదు. నీలో ఉన్న దైవాన్ని నువ్వు అవమానిస్తున్నావు అనమాట. సో ఎప్పుడు కూడా అవమానించొద్దు. అలాగే ఒకవేళ కష్టమే వచ్చింది, బాధే వచ్చింది, ఫేస్ చెయ్యి. లేదు అంటే యూనివర్స్ లో అనేకమైన ఉపకరణాలు ఉన్నాయి, టూల్స్ ఎన్నో సిద్ధంగా ఉన్నాయి. కానీ మన జ్ఞానం లేకపోతే ఉపయోగించుకోలేము మనం. అందుకని జ్ఞానం ఇంపార్టెంట్. అందుకని జ్ఞానం ఉన్నవాడే హాయిగా ఉండగలడు. జ్ఞానంలో ఉన్నవాడు ఏది ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు ఈ సృష్టిలో. కానీ జ్ఞానం లేనివాడు ఏడుస్తూ ఉంటాడు, బాధలో ఉంటాడు, దుఃఖంలో ఉంటాడు, పేదరికంలో ఉంటాడు, కష్టాల్లో ఉంటాడు. అందుకని జ్ఞానం చాలా ఇంపార్టెంట్. సో ఈ యూనివర్సల్ టూల్స్ అంటే ఏంటంటే మామూలుగా మనం ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం చేసుకుంటే అన్నీ వస్తాయి. అయితే ఉపకరణాలు అంటే మనకి హెల్ప్ చేయడానికి కొన్ని ఉండగా ఎందుకు ఉపయోగించుకోవద్దు వాటిని? ఇప్పుడు మామూలుగా ధ్యానం చేసి ఎదగవచ్చు, కానీ మనం కాంతి ధ్యానం చేస్తున్నాం, మనం పిరమిడ్ ఉపయోగించుకుంటున్నాం, క్రిస్టల్స్ ఉపయోగించుకుంటున్నాం, మరి ప్రకృతిని ఉపయోగించుకుంటున్నాం, అలాగే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఇవన్నీ ఉపయోగించుకుంటున్నాం. ఏంటి ఇవన్నీ అంటే టూల్స్, మనం ఎదగడానికి సహకరించేవి అన్నమాట. ఇవన్నీ కూడా అంటే మరింత బాగా ఎదగడం కోసం మనకి సహకరించేవి ఇవన్నీ కూడా. మరి మనకి సహకరించే వాటిని ఎందుకు ఉపయోగించుకోవద్దు మనం? చాలా మంది అంటారు మేము ధ్యానం చేస్తున్నాం సరిపోదా? ఇది ఏంటంటో అంటారు, లైట్ మెడిటేషన్ అంటారు, ఇంకేంటేంటో అంటారు, ఈ విజువలైజేషన్ అంటారు, సంకల్పించడాలు అంటారు. ఇంత అవసరమా మనకి? శ్వాస మీద సరిపోదా అంటే సరిపోతుంది. మరి మీ ఇంట్లో కూర్చొని మామూలుగా ధ్యానం చేసుకోవచ్చు, కానీ ఎందుకు మళ్ళీ పిరమిడ్కి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో లేకపోతే పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, మళ్ళీ ఎందుకు ఏంటది ప్రకృతిలోకి వెళ్ళాలి? అంటే అన్నీ కావాలి మనకి, అంతా మనదే కదా.
అంతా మనదే అయినప్పుడు ఎందుకు ఉపయోగించుకోవద్దు హ్యాపీగా? కాబట్టి చక్కగా అన్ని ఉపయోగించుకోవాలి. అన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు ఇంకా అద్భుతంగా ఎదుగుతాం. అంటే ఇప్పుడు మనకి సైకిల్ ఉంది, కారు ఉంది, ఫ్లైట్ ఉంది. మరి చక్కగా ఫ్లైట్ కూడా అవకాశం ఉన్నప్పుడు ఫ్లైట్లో ఎందుకు వెళ్ళద్దు? ఇంకా ఫాస్ట్గా వెళ్తాం కదా, సైకిల్ మీద కూడా వెళ్ళొచ్చు. కానీ హ్యాపీగా వెళ్ళేదానికి ఎందుకు వద్దు? కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో ఇకపోతే ఈ సూర్యుడి తాలూకా మూలం గురించి మనం తెలుసుకున్నాము. మరి ఈ సూర్యుడి తాలూకా కిరణాలు ఉన్నాయి. సూర్యుడి తాలూకా కిరణాలు ఎన్ని అంటే అనంతం. మనం మామూలుగా 7 రేస్ అంటాం, లేకపోతే రెయిన్బో అంటే 7 రంగులు ఎలా అనుకుంటాం. ఇదంతా కూడా బేసిక్స్ వరకే అది. కానీ సూర్యుడి తాలూకా కిరణాలు కోటాను కోట్ల కిరణాలు ఉన్నాయి. కోటాను కోట్ల కిరణాలు ఉన్నాయి. మరి కోటాను కోట్ల కాంతుల రంగులు, మళ్ళీ కలర్ రేస్ అంటే కోటాను కోట్ల రంగులు కూడా ఉన్నాయి. మనకు తెలిసింది ఏంటి? 7 రేస్, 7 కలర్స్. కానీ అవి అక్కడతో కాదు. అనంతమైన, ఎలా అయితే మన శరీరంలో 7 చక్రాలే కాదు, అనంతమైన చక్రాలు ఉన్నాయి. అలాగే సూర్యుడు కూడా అనంతమైన కిరణాలు ఉన్నాయి, అనంతమైన కలర్స్ ఉన్నాయి. మరి ఆ కోటాను కోట్ల కిరణాలు, ఆ కోటాను కోట్ల కాంతి కిరణాలు, లేకపోతే కలర్ రేస్, వాటన్నిటికీ కూడా ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉన్నాయి. ప్రత్యేకమైన క్వాలిటీస్ అంటే ఒక్కొక్క కిరణం ఒక్కొక్క పని చేయగలదు, అద్భుతాలే చేయగలదు. అంటే మనం ఆ సూర్యుడి తాలూకా కాంతి కిరణాలు ఉపయోగించుకుంటే ఎన్ని అద్భుతాలు మనం మన జీవితంలో పొందగలుగుతాం. సో దానికి ఉదాహరణ, మనకి అస్వస్థత వచ్చింది అంటే హెల్త్ బాగాలేదు అంటే మనము రకరకాలుగా, ఇక్కడ మామూలుగా అయితే హాస్పిటల్ పరిగెడతారు, మరి టాబ్లెట్స్ అది ఇది అన్ని చేస్తారు. ఇక మనం మెడిటేషన్ ఉంటే ధ్యానం చేస్తాం, ఎలాగోలా తగ్గడానికి వీలున్నంత వరకు ఇంట్లో ఉన్న వాటితో ట్రై చేస్తాం. కానీ ఇంకా తేలిగ్గా జరగడానికి కూడా ఉన్నాయి. సూర్యుడి నుంచి గ్రీన్ లైట్ ని మనము ఇన్వైట్ చేయాలి. అంటే ఏది కూడా మనకి డైరెక్ట్ గా వచ్చేది. నాకు ఫీవర్ వచ్చింది అంటే అది వచ్చి డైరెక్ట్ గా వచ్చేది, ఎందుకంటే ఇన్వాల్వ్ అవ్వదు. ఏమో నువ్వు ఆ ఫీవర్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావేమో, కాబట్టి నేను ఎందుకు డైరెక్ట్ గా గ్రీన్ లైట్ ని పంపించేయాలి అని పంపించదు. సో ఏంటంటే మీరు చక్కగా ఆ గ్రీన్ లైట్ ని సూర్యుడి నుంచి ఇన్వైట్ చేయాలి, ఆహ్వానించాలి. ఆ గ్రీన్ లైట్ వచ్చి నన్ను స్వస్థపరచాలి అని. అందుకని జ్ఞానం అవసరం. మనకి దానికి సంబంధించిన జ్ఞానం లేనప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకుంటాం మనకు తెలియదు, బాధపడతాం, ఆ ఫీవర్తో బాధపడతాం, లేకపోతే ఇంకా తగ్గట్లేదని చెప్పి ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. సో అది సరైన పని కాదు. అందుకనే వీ కెన్ హీల్ అవర్ సెల్ఫ్, మనల్ని మనము స్వస్థపరచుకోగలం. మనల్ని మనమే కాదు, భూమి మొత్తాన్ని స్వస్థపరచగలం. కొంచెం మనం జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే, కొంతమంది జ్ఞానం ఉంటే మనమే కాదు మొత్తం ఈ విశ్వాన్ని కూడా మనము స్వస్థపరచగలం. సో సూర్యుడి నుంచి చక్కగా మనము ఆ ఆకుపచ్చని రంగుని, ఆ రంగు తాలూకు కాంతి కిరణాన్ని మనం ఆహ్వానిస్తే అది వచ్చి చక్కగా మనల్ని హీల్ చేసేస్తుంది. దాని తాలూకు కీపర్ ఉంటాడు, దానికి మళ్ళీ మాస్టర్స్ ఉంటారు అన్నమాట. అంటే డైరెక్ట్ గా ఆ కాంతి కిరణాలు వాటిని మళ్ళీ ఆపలా కాసే మాస్టర్స్ ఉంటారు అన్నమాట.
సో దానికి ఆర్కేంజల్స్, ఏంజల్స్ వీళ్ళందరూ ఉంటారు. అలా ఈ అలా ఒక గ్రీన్ లైట్, ఇంకా గోల్డెన్ లైట్, ఇలా కొన్ని లైట్స్ అలా మనం మనకు తెలిసినంత వరకు మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ కాంతులన్నిటి గురించి చెప్పాలంటే మళ్ళీ బాగా టైం తీసుకుంటుంది. ఇంకోసారి మీకు మళ్ళీ లైట్ రేస్ గురించి మీకు వివరిస్తాను ఇంకో క్లాస్లో. ఆ కాంతి కిరణాలు, దానికి క్వాలిటీస్, వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అవన్నీ కూడా చాలా అది క్లారిటీ తెచ్చుకోవాలి. క్లారిటీ తెచ్చుకున్నప్పుడు చక్కగా మనం మన జీవితంలో వాటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఒక్కొక్క కాంతి ఒక్కొక్క క్వాలిటీ ఉందన్నమాట. వైట్ లైట్, గోల్డెన్ లైట్, ఎల్లో లైట్, రెడ్, బ్లూ, ఇవన్నీ కూడా. అలాగే వైలెట్ లైట్. వైలెట్ లైట్ అనేది ఇప్పుడు భూమి మీద మనము చక్కగా ఉపయోగించాల్సిన ఒక ఇంపార్టెంట్ లైట్ అనమాట. సో ఈ వైలెట్ లైట్ తర్వాత క్వాలిటీ ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్, అంటే రూపాంతరీకరణ చేస్తుంది అనమాట, మార్పు చెందిస్తుంది. సో ఈ రూపాంతరీకరణ అంటే ఒక గొంగళి పురుగు రూపాంతరీకరణ చెంది సీతాకోక చిలుకలా మారింది అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఈ వైలెట్ లైట్ ఏం చేస్తుందంటే మనలో ఎటువంటి, ఇప్పుడు ఉదాహరణకి అనారోగ్యం ఉంది, దాన్ని అది రూపాంతరీకరణ చేసి ఆరోగ్యంగా మారుస్తుంది. అలాగే పేదరికం ఉంది, సంపదగా మారుస్తుంది. అలాగే నెగిటివిటీ ఉంది, పాజిటివిటీగా మారుస్తుంది. అజ్ఞానం ఉంది, జ్ఞానంగా మారుస్తుంది. అంటే దేనైనా ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నమాట, రూపాంతరీకరణ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు భూమి మీద మనకి హింస ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, పేదరికం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం చక్కగా ఈ భూమి అంతా కూడా వైలెట్ లైట్ ని చక్కగా మనం ఉపయోగిస్తే ఈ ఇప్పుడున్న ఇదంతా కూడా, ఈ నెగిటివిటీ అంతా కూడా, ఈ పాత కర్మ నెగిటివిటీ ఇదంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయి చక్కగా ఒక పాజిటివ్, ఒక లైట్, ఒక లిబరేటెడ్ ఎర్త్ గా మారుతుంది అన్నమాట మన ప్లానెట్. కాబట్టి మనము ఆ వైలెట్ లైట్ ని చక్కగా ఉపయోగించాలి. సో ఇవన్నీ మనము మనకి వీటికి సంబంధించిన జ్ఞానం వచ్చినప్పుడు మనం వీటిని చక్కగా ఉపయోగిస్తాం, మన భూమి కోసం, మన కోసం, మన ఇంటి కోసం. ఈ వైలెట్ లైట్ ని చక్కగా మన సొంత, మన ఫిజికల్ బాడీ కోసం, మన మైండ్ కోసం ఉపయోగించుకోవచ్చు, మన తాలూకు ఆరోగ్యం కోసం, అలాగే మన ఇంటి ఆరోగ్యం కోసం, మన ఇంటి ఆనందం కోసం, అలాగే ఈ మొత్తం భూమి తాలూకా విషయాల గురించి కూడా మనం చక్కగా ఉపయోగించవచ్చు. ఎందుకంటే మనల్ని మనం హీల్ చేసుకోవాలి, ఈ భూమిని కూడా హీల్ చేయాల్సిన అవసరం కూడా, బాధ్యత అది. ఎందుకంటే యాజ్ ఎ లైట్ వర్కర్, మనం ఒక లైట్ వర్కర్ గా మనల్ని మనం బాగు చేసుకోవడానికి ఏం రాలేదు. మనం ఆల్రెడీ బాగయ్యే ఉన్నాం, ఆల్రెడీ సరిగానే ఉన్నాం, ఆల్రెడీ మనం ఒక మాస్టర్ గానే ఉన్నాం, మాస్టర్ గానే వచ్చాం ఇక్కడికి. కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే భూమిని హీల్ చేయడం, భూమిని బాగు చేయడం. కాబట్టి దానికోసమని మనం చక్కగా ఇవన్నీ ఉపయోగించుకోవాలి. అంతటా మనకి సపోర్ట్ ఉంది, హెల్ప్ ఉంది. నేను ఒంటరిని, లేకపోతే మా వాళ్ళు కొంతమందే ఉన్నారు, ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళు కానీ, ధ్యానం అర్థం చేసుకునే వాళ్ళు కానీ పెద్దగా ఎవరు లేరు, మేమే కొంతమంది ఉన్నాము. కాబట్టి ఎవరి నుంచి సపోర్ట్ లేదు అని ఇదంతా ఏమి అనుకోవద్దు. అంతటా మనకి సహాయం చేయడానికి ప్రతి దగ్గర అంతటా ఉంది. దానికి ఉదాహరణ మీరు తీసుకుంటే మన ఇప్పుడు ఈ క్లాస్ కోసం 100 మంది దాటితే మనకి డబ్బు పడుతుంది, 16,000 ఎంత పడుతుంది అని చెప్పి మన రంజిత్ గారు చెప్పారు. ఎంత తొందరగా మనకి సపోర్ట్ అందింది చూశారు కదా. జస్ట్ మనం అక్కడ మన ప్రాబ్లం ఇక్కడ వివరించాం. ఇలా మనకి మరీ 100 మంది కాదు, మరి కొంచెం ఎక్కువ మంది అయితే బాగుంటుంది. ఎందుకంటే తర్వాత ఎక్కువ మంది వస్తారు. ఇది అర్థమవుతుంది చాలా మందికి, ఇక్కడ చాలా అనంతమైన జ్ఞానం అందుతుంది అని చాలా మందికి అర్థమవుతుంది. కాబట్టి అందరూ వచ్చినప్పుడు మనము అందరికీ అందించలేము. కాబట్టి ఎక్కువ మంది కావాలి, ఒక 300 మెంబర్స్ కైనా కావాలి అనుకున్నప్పుడు వెంటనే మనకి సపోర్ట్ అందింది, వెంటనే హెల్ప్ అందింది. అసలు కొన్ని రోజులు కూడా కాదు, జస్ట్ నిన్న మొన్న ఈ విషయం గురించి డిస్కస్ చేశాము, మళ్ళీ వెంటనే దాని గురించి సపోర్ట్ అందిపోయింది. ఇప్పుడు ఈరోజు 300 మంది అయినా సరే ఇందులోకి ఎంటర్ అయిపోయి
అంటే మనం దాన్ని సిద్ధం చేసేసాం. ఎంత గొప్ప విషయం ఇది. సో మనకి అంతటా ఉంది సపోర్ట్, మనం తెలుసుకుంటే చాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది సూర్యుడి గురించి తర్వాత ఇంకోసారి ఇంకా బాగా మనం తెలుసుకున్నాం. కాంతి కిరణాలు, మరి ఆ కాంతి కిరణాలు మన శరీర కణాల మీద ఏ రకంగా పనిచేస్తుంది, మరి మన కణాలు ఏంటి ఇంతకీ అసలు. మన కణాలు కూడా ఆ కాంతి కిరణాలు లాంటివే. ఎలా అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఆ సూర్యుడు ఎలా అయితే ఆ సూర్యులన్నీ తర్వాత మన తాలూకా మన ఇన్నర్ సన్ అని చెప్పాం. మన ఇన్నర్ సన్ అంటే మన సన్కి కూడా మళ్ళీ కిరణాలు ఉంటాయి కదా. మరి ఆ కిరణాలు ఏంటి అంటే ఆ కిరణాలే ఈ కణాలు. మరి ఆ కణాలు ఇప్పుడు కణాలు ఏంటి, మరి భౌతిక శరీరంగా ఉంది ఏంటి, మరి ఇవి కాంతి కిరణాల్లాగా వికసించడం లేదే, కాంతి కిరణాల్లాగా వాటిలాగా ఇవి లేవేంటి, భౌతికంగా ఉన్నామేంటి మనం, ఇలా మనం ఆ సూర్యుడిలాగా ప్రకాశించట్లేదేంటి అంటే భౌతికంగా ఉన్నాం మనం. మన సూర్యుడిని కూడా అలాగ ప్రకాశింపజేస్తే మన కణాలు కూడా కిరణాల్లాగా ప్రకాశిస్తాయి. అంటే ప్రతి వ్యక్తి కూడా అప్పుడు ఒక సూర్యుడిలాగా ప్రకాశిస్తాడు. ప్రతి వ్యక్తి ఒక సూర్యుడిలాగా వ్యక్తి ప్రకాశిస్తాడు అన్నమాట. అంటే మన ప్రతి కణం కూడా ఒక కిరణం లాగా. అంటే అప్పుడు ఆ సూర్యుడి నుంచి ఆ కిరణాలు తీసుకొని మనం బాగు చేసుకోవాల్సిన పని లేదు. మన కాంతి కిరణాలే మనల్ని అన్ని రకాలుగా సంసిద్ధం చేస్తాయి. స్వస్థత కానీ, ఆనందం కానీ, ఆరోగ్యం కానీ, లేకపోతే ఇంకొకటి కానీ అన్ని ఇక్కడ అవైలబుల్ అవుతాయి. కాబట్టి మనం ఎలా ఎదగాలి, సాక్షాత్తు ఆ సూర్యుడిలాగా ఎదగాలి. అంటే మన పూర్ణాత్మలాగా మనం ఎదగాలన్నమాట. పూర్ణాత్మను మనము ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మన పూర్ణాత్మ అద్భుతంగా ఎదిగింది కాబట్టి సూర్యుడిలో ఉంది. మనమేమో ఇంకా సూర్యుడికి ఇలా అడ్డు పెట్టుకుంటున్నాము. కాబట్టి అడ్డు పెట్టుకునే స్థాయి కాకుండా సూర్యుడి తాలూకా ఫ్రీక్వెన్సీలో మనం ఉండాలన్నమాట. అప్పుడు ఆ సూర్యుడు మనకి ఏం చేయదు. మనకి హ్యాపీగా చంద్రుడిని చూసినప్పుడు ఎలా అయితే హ్యాపీగా ఉండగలుగుతున్నామో సూర్యుడి తాలూకా కాంతిని కూడా మనం అలా స్వీకరించగలుగుతాం అన్నమాట. ఓకే, కాబట్టి మన తాలూకా కణాలు కూడా ఆ రకంగా ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మనం ఎసెన్షన్ సాధిస్తాం. మన భౌతిక కణాలు కాంతి కిరణాలుగా ఎప్పుడైతే మారిపోతాయో అప్పుడు మనం ఎసెన్షన్ సాధిస్తాం. ఎసెన్షన్ అంటే ఇంకేం కాదు, భౌతిక శరీరాన్ని కాంతిగా మార్చేసుకోవడం. భౌతిక శరీరం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, డెన్సిటీతో భౌతికంగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఇది కాంతిగా మారిపోతే కనిపించదు, కానీ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎసెన్షన్ అంటే అర్థం ఏంటి అంటే, ఎసెన్షన్ మీన్స్ ఈ శరీరాన్ని హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలోకి తీసుకెళ్ళడం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలోకి తీసుకెళ్ళినప్పుడు అది ఈ భౌతికంగా ఇలా కనిపించదు అనమాట. కనిపించాలనుకుంటే కనిపిస్తుంది, వద్దనుకుంటే మానేస్తుంది. సో మరి ఎసెన్షన్ సాధించిన మాస్టర్స్ ఎందరో ఉన్నారు, ఎసెండెడ్ మాస్టర్స్. మనకి అందరికి బాగా తెలిసిన మాస్టర్ అంటే మహావతార్ బాబాజీ. సో మహావతార్ బాబాజీ చక్కగా ఏం సాధించారు, ఎసెన్షన్ సాధించారు. అంటే మామూలుగా మానవుడు ఏం చేస్తాడు, పుడతాడు, కొంతకాలం జీవిస్తాడు, తర్వాత బాడీని వదిలేస్తాడు, మరణిస్తాడు. కానీ ప్రతి ఒక్కరూ ఈ జనన మరణ చక్రంలో కాకుండా మరణించకుండా ఉండడమే ఎసెన్షన్ అన్నమాట. అంటే చావు లేకుండా చేసుకోవడం, మనల్ని మనము చావు లేకుండా చేసుకోవడం ఎసెన్షన్. మామూలుగా చనిపోతే దాన్ని చావు అంటారు. అలా కాక మాయమైపోవడం, డిసపియర్ అయిపోవడం అన్నమాట. ఇలా కనిపిస్తున్నాం కదా, డిసపియర్ అయిపోవడం అంటే మాయమైపోవడం, అది ఎసెన్షన్. ఎలా మాయమైపోతాము అంటే ఫిజికల్ గా ఈ కణాలు ఇవన్నీ ఉన్నప్పుడు భౌతికంగా శరీరం కనిపిస్తుంది. అలా కాక ఈ శరీరాన్ని మనము కాంతిగా మార్చేసుకున్నప్పుడు ఇక్కడ ఇంకేం కనిపించదు. ఎవరికైతే మనం కనిపించాలో వాళ్ళకి కనిపిస్తాము, వద్దనుకుంటే మాయమవుతాం.
అంటే మన ఫ్రీక్వెన్సీలో అవతల వాళ్ళు ఉంటే మనం కనిపిస్తాం, లేదంటే కనిపించాం. ఇప్పుడు మహాదేవ్ బాబాజీ ఉన్నారు, ఆయన రేంజ్ లో ఉన్న వారికి ఆయన కనిపిస్తారు. అవతల వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఆయన రేంజ్ ఉంటే, అంటే ఇప్పుడు ఈ ఫిజికల్ ఐస్ తో కనిపించడానికి అంతకు మించిన ఐ, మన థర్డ్ ఐ కూడా కాదు, ఇంకా అంతకు మించి ఉండాలి. మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలంటే లైట్ బాడీతో మనం ఉండాలి. ఎందుకంటే ఆయన లైట్ గా ఉన్నప్పుడు మనం ఇక్కడ లైట్ గానే లైట్ తోనే చూడగలం తప్ప మామూలుగా చూడలేం. అలాగే భూమి మీద ఎన్నో కాంతి సిటీస్, లైట్ సిటీస్ ఆఫ్ లైట్, కాంతి నగరాలు ఉన్నాయి భూమి మీద. అవి కనిపిస్తున్నాయా మనకి? ఎందుకంటే అవి కాంతిలో ఉన్నాయి, కాంతిగా ఉన్నాయి. మనం ఫిజికల్ ఐస్ చూసినప్పుడు అవి కూడా కనిపించాయి దానికి. అవి ఆ సిటీస్ ఏంటి? శంబాలా, లెమోరియా, అట్లాంటిస్, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ మీరు విన్నారు, అగర్తా, ఇటువంటివన్నీ కూడా. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడే ఉన్నాయి, మన ప్లానెట్ ఎర్త్ మీద ఉన్నాయి, కానీ అవి మనకి కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? మనం వాటిని ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మనము ఆ స్థాయిలో లేము, ఆ ఫ్రీక్వెన్సీలో లేము. అక్కడ చేరాలంటే హైయెస్ట్ ఉండాలి, మన తాలూకా ఎనర్జీ లెవెల్స్, మన ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ గా ఉండాలి. కాబట్టి వాటన్నింటినీ మనము చేరాలంటే మన తాలూకా ఫ్రీక్వెన్సీని ఎప్పుడు పెంచుకుంటూనే ఉండాలి. నేను గంటల ధ్యానం చేస్తున్నాను, ఇంకా నాకు చాలు అంటే లేదు, చాలు అనేది లేదు. అయిపోయింది, నాకు సరిపోతుంది అని ఎప్పుడు అనుకోవద్దు. అనంతం, జ్ఞానం అనంతం. మరి మనం తెలుసుకుంటూ ఉంటే ఇంకా చాలా ఉంది. మరి ఎక్కడ కూడా దీనికి ఫుల్ స్టాప్ అనేది లేదు. జ్ఞానానికి మన తాలూకా ప్రయాణానికి కూడా, మన ప్రయాణం అనంతం. ఇక్కడ ఇంకా భూమి మీదే ఉన్నాము, ఇంకా భూమి తర్వాత ఇంకా ఎంతో 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 ఎదిగి ఎక్కడికో వెళ్ళాలి. అంటే మనం ఎదిగి సూర్యుల్లోకి వెళ్ళాలి, సూర్యుల్లో తర్వాత సెంట్రల్ సన్ లోకి వెళ్ళాలి. అంటే మన ఎదుగుదల పరమాత్మలోకి వెళ్ళాలంటే ఇంత జర్నీ ఉంది మనకి. కాబట్టి ఇంకా ఇతర విషయాలు ఇంకా తర్వాత మళ్ళీ నేర్చుకుందాము. ఇప్పుడు ఉపకరణాల గురించి మనం, అంటే లైట్ పిల్లర్ ఆఫ్ లైట్ గురించి మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. ఏంటి అంటే మనం హాయిగా జీవించడానికే ఉన్నాయి ఇవన్నీ కూడా. అనేకమైన సపోర్ట్స్ అన్ని కూడా హాయిగా జీవించడానికే. ఎందుకంటే మానవుడు దుఃఖంతో, ఏడుస్తూ, బాధగా, కష్టాలతో, పేదరికాలతో జీవించడానికి లేడు, హాయిగా ఉండడానికే. కానీ తాను తెలుసుకోవట్లేదు, తనకి అన్ని ఉన్నాయని తెలుసుకోవట్లేదు. తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే హాయిగా ఉంటాం. మరి ఇప్పుడు ఈ పిల్లర్ ఆఫ్ లైట్ ఏంటి అసలు? ఇది కూడా ఇందాక మనం చెప్పుకున్న, ఎలా అయితే సూర్యుడి నుంచి అనేక కాంతి కిరణాలను మనం చక్కగా స్వీకరించి మనం చక్కగా వాటిని మన జీవితంలో ఉపయోగించుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అలాగే ఇది హైయెస్ట్ ప్లేస్ నుంచి, సోర్స్ నుంచి మనకి డైరెక్ట్ గా వచ్చే ఒక లైట్ పిల్లర్ అన్నమాట. పిల్లర్ అంటే ఏంటంటే స్తంభం అన్నమాట, కాంతి కలక స్తంభం. ఇప్పుడు మనకి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మామూలుగా ధ్యానం చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. చేస్తూనే ఉంటాం కానీ మనకి టెన్షన్ ఉంటుంది. అంటే మనకి ఆరోగ్య సమస్య కానీ, లేకపోతే ఇంట్లో ఆర్థిక సమస్య కానీ, లేకపోతే కుటుంబ సభ్యుల వల్ల వచ్చే సమస్య కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. అలాగే ఇతరులతో రిలేషన్స్, మన అత్తమామలు, లేకపోతే తోడి కోడళ్ళు, ఆడపడుచు, వాళ్ళతో సమస్యలు, భార్య భర్తలు, లేకపోతే తల్లి పిల్లలు, ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడు, ఆ రిలేషన్స్ మధ్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు. అలాగే మనం ఇతరులకి జ్ఞానం చెప్పినప్పుడు వాళ్ళు వినరు, అది కూడా మనకి ఏంటో అర్థం కాదు.
ఇలా ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడు అసలు ఎలా ఇప్పుడు ముందుకెళ్ళాలి, ఈ సమస్యలను అసలు ఎలా మనము ఫేస్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అర్థం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా అవుటర్ గానే మనము ప్రయత్నించాలనుకో. అవుటర్ చాలా సమస్యలతో నిండి ఉంది. అంటే ఏంటంటే అవుటర్ వేరు, ఇన్నర్ వేరు కాదు. యాజ్ అవుటర్ సో ఇన్నర్, యాజ్ విదిన్ సో వితౌట్. లోపల ఏదైతే ఉందో బయట అదే ఉంది, అలాగే కింద ఏదైతే ఉందో పైన కూడా అదే ఉంది. యాజ్ అబౌవ్ సో బిలో. అంటే బయట లోపల అనేది వేరే ఏం కాదు, అంతా ఒకటే. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరు బయట ఎలా ఫేస్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి తెలియట్లేదు మీకు. అప్పుడు ఏం చేస్తారు మీరు ఇన్నర్ నుంచి ప్రయత్నించండి. మీకంటూ ఒక ఇన్నర్ ఉంది హ్యాపీగా, మీకంటూ ఒక వే తెలిసింది, దారి తెలిసింది. తెలియకపోతే మీరు బాధపడాలి. చక్కగా ధ్యానం ఉంది. అప్పుడు మీరు మీ ఇన్నర్ ద్వారా అవతల వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ ఇన్నర్ ద్వారా మీరు చక్కగా వాళ్ళకి చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి. సో ఆ ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు అది అసలు ఎలా గజిబిజిగా ఉన్న సమస్యను ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదు, ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు. అప్పుడు ఇంకేం చేయకండి, మీరు చక్కగా ఏం చేస్తారు, ఉన్నతమైన కాంతిని మీ ఇంట్లోకి ఆహ్వానించండి. అదే ఇది. అలాగే భూమి మీద అనేక ప్లేస్లో సమస్యలు ఉన్నాయి. ఎంతసేపు టీవీ చూసినా, పేపర్ చూసినా, లేకపోతే ఎక్కడ ఎవరి నోటి నుంచి ఏం విన్నా కూడా కరోనా వైరస్, దానివల్ల అక్కడ ఎంతమంది చనిపోయారు, ఇక్కడ ఎంతమంది పోయారు, అక్కడ ఎంతమంది, ఇదే. సో ప్రాబ్లం గురించి చర్చించడం వల్ల ఏం లాభం? ప్రాబ్లం నుంచి బయటపడడానికి మీరు ఏం చేస్తారు, అది కావాలి. అయ్యో అని చెప్పడం అనడం వల్ల ఏం లాభం? అక్కడ అంతమంది పోయారంట, అయ్యో, మీ అయ్యో ఎవరికి కావాలి? ఇకపోతే పక్కింటి వాళ్ళు లేకపోతే మీతో ఏదో పెద్ద పెద్ద సమస్యలు చెప్తారు, అయ్యో. ఇవన్నీ లాభం లేదు. ఎవరి మీద కూడా ఏదో మీ జాలి చూపించడం వల్ల ఏం లాభం లేదు. మీరు మీ కుటుంబం కోసం రాలేదు, మీ టోటల్ ఎర్త్ కోసం వచ్చారు, భూమిని బాగు చేయడం కోసం వచ్చారు. మరి వచ్చినప్పుడు ఆ సమస్యలన్నీ మీవే మీన్స్ మనవే. మరి సమస్యలని మనవే అయినప్పుడు మరి మనము అయ్యో అంటే అయిపోతుందా? అంటే ధ్యానం తెలియని వాళ్ళు, సామాన్యులు అందరూ కూడా అవి మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు, పని లేని డిస్కషన్స్ అన్ని చేసుకుంటారు. కానీ మనం కూడా అంతే చేస్తే దాని గురించే ఆ డిస్కషన్స్ వల్ల ఏం లాభం? ఇప్పుడు ఉదాహరణకి ఒక గదిలో చీకటి ఉంది, ఇక్కడ చీకటి ఉంది అని ఆ చీకటి గురించి మాట్లాడుకుంటూ ఈ చీకటి ఎంత ఎక్కువ ఎప్పుడు పోతుంది ఇలా ఇదంతా డిస్కస్ చేసుకుని ఏం లాభం? ఆ చీకటి వదిలించడానికి మీరు దీపం పెడతారా, లైట్ వేస్తారా, ఫ్లడ్ లైట్ పెడతారా, లేకపోతే ఇంకా అద్భుతంగా ఇంకేమైనా చేస్తారు? మొత్తానికి అక్కడ వెలుగుని తీసుకురండి. అంతే తప్ప ఆ చీకటి గురించి ఇతరులు ఎలాగైతే డిస్కస్ చేస్తున్నారో మీరు కూడా అలా డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే భూమి ప్రజలకు ప్రతినిధులుగా ఉన్నాం మనం, లైట్ వర్కర్స్, కాంతి కార్యకర్తలు, లైట్ వారియర్స్. అంటే మీరు వారియర్స్ లా పనిచేయాలి. సో అక్కడ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనవసరం, లేకపోతే మన తాలూకు సానుభూతి, వాళ్ళు ఎవరో ఏడుస్తున్నారని మనం ఏడవడం, ఇదంతా అనవసరం. ఈ రేంజ్ లో ఇక్కడ సమస్యలు ఉన్నాయి భూమి మీద. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ సమస్యలు పోవడం అంటే వీటన్నిటికీ కారణం ఏంటి? అజ్ఞానం, అంధకారం, చీకటి. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే కాంతిని నింపాలి. చీకటి ఉన్నప్పుడు ఏం చేయాలి? కాంతిని నింపాలి, అంతే. సో ఇప్పుడు మనం మామూలుగా ధ్యానం చేస్తే అవ్వటం లేదు. పోనీ ఇంకా ఏదైనా గ్రూప్ మెడిటేషన్ చేద్దామంటే గ్రూప్స్ చేయకూడదు.
మరి ఇప్పుడు ఏ రకంగా చేయాలి అంటే అనంతమైన ఉన్నతమైన టూల్స్ ఉన్నాయి, విశ్వం అంతా నిండి ఉన్నాయి, ఎప్పుడు మనకి సహకారంగానే ఉంది విశ్వం. నువ్వు ఏ రకంగా ఉపయోగించుకుంటావు ఆ రకంగా. నువ్వు చెంబుడు తీసుకుంటావా తీసుకో, నువ్వు బిందెడు తీసుకుంటావా తీసుకో, నువ్వు సముద్రం అంతా తీసుకుంటావా అంత కూడా ఉంది, అంతులేనంత ఉంది. కాబట్టి ఈ పిల్లర్ ఆఫ్ లైట్ ఏంటి అంటే చక్కగా మనకు విశ్వ మూలం నుంచి మనం ఇన్వైట్ చేస్తే వస్తుంది అన్నమాట. ప్రతిదీ కూడా మనం ఇక్కడ ఏది కూడా సొంతదిగా వాడుకోకూడదు, సొంతదే మనదే, కానీ ప్రతిదీ కూడా ఒక రెంటెడ్ లాగా దాన్ని ఉపయోగించాలి, దాని ప్లేస్ పంపించేయాలి. అన్ని మనదే, కానీ దాన్ని మనం ఉపయోగించుకొని దాని ప్లేస్ పంపించేయాలి మనం. ఇప్పుడు ఈ లైట్ పిల్లర్ని కూడా మనం అలాగే చక్కగా విశ్వమూలం నుంచి పిలుస్తాము. మన ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా మనము దాని ద్వారా చక్కబెట్టుకుంటాము, మళ్ళీ దాని ప్లేస్లో కలిపి పంపించేస్తాం. అదనమాట. సో లైట్ పిల్లర్ అంటే కాంతి స్తంభం. ఈ కాంతి స్తంభం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇందాక మనం మూలం నుంచి చెప్పుకున్నాం. అంటే మన మన ఇన్నర్ సన్, గెలాక్టిక్ సన్, అంటే మన సోలార్ సిస్టమ్ తరగతి సన్, తర్వాత సెంట్రల్ సన్, ఆ తర్వాత ద గ్రేట్ సెంట్రల్ సన్, ఇంకా ఆ తర్వాత ద కాస్మిక్ సెంట్రల్ సన్. అంటే అంత ఎక్కడ ఉన్నామో మనం చూడండి, ఇక్కడ ఉన్నాము, ఎక్కడో ఉండదు పరమాత్మ అనేది, అంత డిస్టెన్స్ లో ఉంది మనకి. సో ఆ డిస్టెన్స్ నుంచి కూడా మనము ఈ కాంతి పిల్లర్ ని మనము ఇన్వైట్ చేస్తున్నాం. ఇన్వైట్ చేసినప్పుడు అది మనం పిలవందే ఏది కూడా అంటే ఏంటంటే అడగనదే జరగదు అనమాట. ఎందుకు అంటే మనకి ఇలా ఉండడం ఇష్టమేమో, ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ ఉందన్నమాట. అందరికీ కూడా ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛ. నువ్వు ఇలా నీకు నచ్చినట్టు నువ్వు జీవించు అని మనకు పరమాత్మ స్వేచ్ఛ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నీకు అలా ఇష్టమేమో, కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పి అన్నప్పుడు మనం ఏంటంటే నాకు ఇలా ఉండడం ఇష్టం కాదు, నాకు ఆరోగ్యంగా ఉండడం ఇష్టం, కాబట్టి ఆరోగ్యం కోసం ఆ లైట్ పిల్లర్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను అని చెప్పి మనం అలా ఇన్వైట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగా ఆ విశ్వ మూలం నుంచి మనం చక్కగా లైట్ పిల్లర్ని దేనికోసం ఉపయోగించుకోవచ్చు, దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మన శరీరంలో కానీ, మన ఇంట్లో కానీ, మన ఊర్లో కానీ, అలాగే ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే సమస్య వచ్చినా కూడా చక్కగా ఈ లైట్ పిల్లర్ ఇన్వైట్ చేసి అది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. దాన్ని మనము అంతటా కూడా లైట్ స్ప్రెడ్ అవ్వడానికి మనం ఉపయోగించి మళ్ళీ అది ఏ పని అయితే మనకి ఇక్కడ చేయాలో అది చేంజ్ చేసాక దాన్ని మళ్ళీ పంపించేది. అది లైట్ పిల్లర్, పిల్లర్ ఆఫ్ లైట్ అంటారు. సో ఆ పిల్లర్ ఆఫ్ లైట్ అనేక రకాల కాంతులు ఉన్నాయి కదా, ఆ అనేక రకాల కాంతులు ఆ మూలమైన కాంతి ఏది అంటే వైట్, మూలమైన కాంతి. ఆ వైట్ నుంచే అన్ని కాంతులు వచ్చాయి, కోటాను కోట్ల కాంతులు. మనకి అసలు ఆ కోటాను కోట్ల కాంతుల కలర్స్ కూడా తెలియదు, అంటే అవన్నీ కూడా మిక్స్డ్ కలర్స్ అన్నమాట. వైట్ గ్రీన్ కలర్, బ్లూ పింక్ కలర్, అలా మిక్స్డ్ కలర్స్ ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఆ కలర్స్ వాటి గురించి గురించి కూడా మనం చెప్పలేం, ఎన్ని కలర్స్ ఎలా ఉంటాయని కూడా మన హ్యూమన్ బ్రెయిన్ కి తెలియదు. అన్ని రకాల కాంతులు ఉన్నాయి. ఓకే, సో ఆ మూలమైన కాంతి ఏంటి అంటే వైట్. కాబట్టి మనము వైట్ పిల్లర్ ఆఫ్ లైట్ మనం ఇప్పుడు ఆహ్వానిస్తున్నాం అన్నమాట. ఆహ్వానించి దాంతో మనము ఎలా ధ్యానం చేయాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈరోజు మనం సమస్యలు చూస్తుంటే ఒకటి కరోనా వైరస్ సమస్య ఉంది, అలాగే భూమి మీద ఇంకా అనేక అనారోగ్యాలు ఉన్నాయి. అనారోగ్యాల సంగతి అలా ఉంచితే అసమానత ఉంది. ఏంటంటే కొంతమంది దగ్గరే డబ్బు అంతా ఉండిపోతుంది. ఏంటంటే వాళ్ళు ఏంటి భూమిని వాళ్ళ అధికారంలో ఉంచుకోవాలనుకుంటున్నారు. అంటే మనీ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏంటంటే పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటారు. అంటే వాళ్ళకి జ్ఞానం లేదు, ప్రతి ఒక్కరూ గాడ్ అని తెలియదు వాళ్ళకి. అక్కడ 100 రూపాయలు ఉన్నవాడు, 1 కోటి రూపాయలు ఉన్నవాడు కూడా ఇద్దరు గాడ్సే, అది తెలియదు వాడు. తెలియక ఏంటంటే 1 కోటి రూపాయలు ఉన్నవాడు ఈ 100 రూపాయలు ఉన్నవాడిని ఆడుకుంటున్నాడు.
సో ఇదంతా ఉంది, అసమానత ఉంది. కొంతమందే భూమిని ఏలాలని ట్రై చేస్తున్నారు, సరి అయిన పాలన లేదు. ఇంకా ఇంకా చాలా జరుగుతున్నాయి. ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు మనము డిస్కస్ చేయడానికి కూడా అంత సమయం కూడా లేదు. సో ఏంటంటే మనకు తెలియాలి, చాలా విషయాలు తెలియాలి. ఇంకా భూమిని ఏ రకంగా చాలా మంది ఆడుకుంటున్నారని తెలియాలి. డీపాపులేషన్ చేయాలనుకుంటున్నారు. అంటే ఏంటంటే ఈ పేదవాళ్ళు, మరి ముసలి ముడగ వీళ్ళందరూ చచ్చిపోతే కొంతమందితో హాయిగా ఫ్రెష్ గా జీవించవచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? ప్రతి ఒక్కరు ఆత్మ, ప్రతి ఒక్కరు దైవం అయినప్పుడు ఇందులో మళ్ళీ ముసలి ముడగా ఏముంది, లేకపోతే పేద దానిక తేడా ఏముంది? కానీ కొంతమంది ఏంటంటే చక్కగా మనం డబ్బున్న వాళ్ళము, మరి ఆరోగ్యంగా హాయిగా దర్జాగా ఉన్న వాళ్ళము కూడా ఈ భూమిని మనం సొంతం చేసుకొని మనం హ్యాపీగా ఇక్కడ జీవిద్దాము. వీళ్ళందరూ ఉంటే ఈ మనకి పొల్యూషన్, మరి అనేక రకాల కాలుష్యాలు వచ్చేస్తున్నాయి. వీళ్ళందరూ వేస్ట్. వీళ్ళందరూ లేకుండా మనం కొంతమందిని హాయిగా ఇక్కడ ఆక్సిజన్ పీల్చుకుంటూ ఇక్కడ ఇదంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం కొంతమంది అనుకుంటున్నారు. సో ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. దానికోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మనిషికి పనికిరాని టీకాలను తయారు చేస్తున్నారు, వ్యాక్సిన్స్ అనేవి అవసరం లేకుండా తయారు చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ ఎందుకు వేసుకుంటారు అంటే రోగం ఒకటి రావాలి. మరి ఆ వ్యాక్సిన్ వేయడం కోసమే రోగం సృష్టించారు. మరి రోగం సృష్టించి కరోనా వైరస్ ని సృష్టించారు. మరి ఈ సృష్టించి మళ్ళీ ఇప్పుడు దాన్ని వ్యాక్సిన్ పేరుతో మనిషిలోకి తొందరగా చచ్చిపోవడానికి కావాల్సిన కెమికల్, మరి అందులో కొన్ని వ్యాక్సిన్స్ లో అన్నిట్లో కూడా ఏమంటారు దాన్ని, మాంసంతో చేసిన కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇంకా దానిలో మెర్క్యూరీ ఉంటుంది, పాదరసం. సో ఇదంతా బాడీకి ఎక్కడ మంచిది అవుతుంది. కాబట్టి వ్యాక్సిన్స్ ద్వారా కూడా అనేక మంది చనిపోయారు. మరి అనేక మంది ఇంకా మన అంటే ఏజ్ ని తగ్గించేసుకోవడం జరిగిపోయింది. అంటే ఇంతకుముందు చాలా ఎక్కువ కాలం బతికేటోళ్ళు మనుషులు, కానీ ఇప్పుడు ఏంటంటే 50కి 60కి అనారోగ్యాలతో పోతున్నారు. సో దీనికి కారణం ఏంటంటే ఇవన్నీ, దీని వెనక చాలా ఉంది, డార్క్ ఫోర్స్. మరి ఇదంతా కూడా జరుగుతుంది. మరి ఇన్ని రకాల అసమానతలు ఉన్నాయి. మరి హింస ఉంది. ఎంత హింస అంటే మనకు తెలిసి చాలా తక్కువ, చాలా ఎక్కువ నడుస్తుంది హింస. మనకు తెలిసింది, మనకు టీవీలో చూపించింది, పేపర్లో చూపించి చాలా తక్కువ. వాళ్ళు ఏం చూపించరు, సత్యాలు చూపించరు. వాళ్ళు పనికిరాని విషయాలను చూపిస్తారు. కానీ చాలా జరుగుతుంది. చాలా చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళిపోబడుతున్నారు. వాళ్ళు అనేక రకాల హింసలు పడుతున్నారు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు కూడా. మరి ఇన్ని రకాల హింసలు ఉన్నాయి, ఇన్ని రకాల బాధలు ఉన్నాయి. మనకు తెలియకుండా ఈ భూమి మీద ఇంత ఉంది. మరి ఇదంతా బాగు చేసేది ఎవరు అంటే ఎవరికి కావాలి? ఎవరైతే భూమి మీద ప్రేమ ఉందో వాళ్ళే. అంటే ఎవరు? మనమే. సో మరి ఈ భూమి మీద ప్రేమ ఉన్నది మనమే, ఈ భూమిని బాగు చేయడానికి వచ్చింది మనమే, హీల్ చేయడానికి వచ్చింది మనమే. మరి కాబట్టి అసలు విషయాలు తెలుసుకుంటేనే మనం దానికి స్పందిస్తాం. లేకపోతే అంతా బాగానే ఉంది కదా అనుకుంటాం. కానీ కనిపించేదంతా కాదు, ఇంకా ఇన్నర్గా చాలా జరుగుతున్నాయి ఇక్కడ విషయాలు. జరగాల్సిన టైంలో జరుగుతాయి వీళ్ళందరికీ కూడా. కానీ ఏంటంటే ఫస్ట్ మనకు అర్థం కావాలి, ఇక్కడ ఎలా ఉంది, భూమి ఎలా ఉంది, భూమి మీద విషయాలు ఏంటని మనకు ఫస్ట్ అర్థం కావాలన్నమాట. కాబట్టి ఈ అందరికీ అందరూ ఆనందంగా ఉండాలి. మనం హ్యాపీగా మనం ఉంటే సరిపోదు, అందరూ హ్యాపీగా ఉండాలి. ఎక్కడెక్కడ చీకటి ఉంది, ఎక్కడెక్కడ అంధకారం అలుముకొని ఉంది మనకు కనిపించకుండా, అవన్నీ ఫస్ట్ మనం తెలుసుకుంటే అవన్నిటిని సరిచేయాలని మనం అనుకుంటాం. సో ఇవన్నీ మనకి సరిగా అర్థం కాదు. అర్థం కానప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మన పని మనం చేయాలి. ఎప్పుడైతే మనము హైయెస్ట్ కాంతిని భూమి మీద దించుతామో అప్పుడు ఏంటంటే ఈ లోయెస్ట్ ఇక్కడ ఉన్న చీకట్లన్నీ కూడా తొలగిపోతాయి. అంటే అప్పుడు ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్న అనంతమైన చీకటి మీద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీతో ఉన్న లైట్ మనం కొట్టినప్పుడు ఆ చీకట్లన్నీ అలా తొలగిపోతాయి అన్నమాట. అలా మటుమయమైపోతాయి, దగ్ధమైపోతాయి. కాబట్టి మనం
ఆ హైయెస్ట్ లైట్ ని మనము స్వీకరించి చక్కగా అంతటా కూడా మనం ప్రసారం చేద్దాం. సో ఇప్పుడు ఒక్కసారి మై డియర్ ఫ్రెండ్స్ ఒక్క 10 నిమిషాలు పిల్లర్ ఆఫ్ లైట్ తో ధ్యానం చేద్దాం. అందరూ కూడా హాయిగా కళ్ళు మూసుకోండి. ప్రశాంతమైన శ్వాస మీద ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీరు 7 శ్వాసలు దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి. మీ శ్వాస మీ నాభి కింద ఒక 2 అంగుళాల కింద వరకు వెళ్ళాలి. మరి మీ నాభి కింద ఆ 2 అంగుళాల కింద ఏముంటుంది అంటే మీ తాలూకా కాన్షియస్ చక్ర, చైతన్య చక్రం ఉంటుంది అక్కడ. మామూలుగా ఈ చక్రాలన్నీ నాడీ మండలం తాలూకా చక్రాలు, ఎనర్జీ సెంటర్స్, ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా మన తాలూకా రూట్ చక్ర, ఇవన్నీ కూడా మామూలు చక్రాలు. ఇదేంటంటే కాన్షియస్ చక్ర, చైతన్య చక్రం, అది ఒకటే ఉంటుంది. మిగతావి ఇవన్నీ కూడా 7 చక్రాలు ఉంటాయి, ఇంకా దాంతో పాటు అనేక చక్రాలు ఉంటాయి. కానీ ఇది మాత్రం ఒకే ఒక చక్రం ఉంటుంది. అది మన తాలూకా నాభికి కింద 2 అంగుళాల కింద ఉంటుందన్నమాట. కాబట్టి మీ శ్వాస ఆ కాన్షియస్ చక్ర దగ్గరికి వెళ్ళాలి. ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా, చాలా స్లోగా హాయిగా తీసుకోండి, హాయిగా వదలండి. ఇప్పుడు విశ్వ మూలం నుంచి కాస్మిక్ సెంట్రల్ సన్ ద్వారా మనం పిల్లర్ ఆఫ్ లైట్, బ్రిలియంట్ వైట్ లైట్ పిల్లర్ ని మనం ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఆ కాంతి స్తంభం అక్కడి నుంచి మూలం అంటే దైవం, పరమాత్మ, సృష్టికి మూలమైన ఆ స్థలం నుంచి దూసుకొస్తూ ఉంది. సో ఇప్పుడు అది కాస్మిక్ సెంట్రల్ సన్ ద్వారా ద గ్రేట్ సెంట్రల్ సన్ లోకి, ఆ తర్వాత ద సెంట్రల్ సన్స్ లోకి, మొత్తం అన్ని సెంట్రల్ సన్స్ కి కూడా ప్రసారం అవుతూ, ఆ తర్వాత మన గెలాక్టిక్ సన్ లోకి, అంటే మన సోలార్ సిస్టమ్ యొక్క సన్ లోకి, ఆ తర్వాత మన ఇన్నర్ సన్, మన లోపలున్న సూర్యుడిలోకి. అది ఆ కాంతి స్తంభం అక్కడి నుంచి మన లోపల సన్, ఇంకా అక్కడి నుంచి ఇంకా భూమి యొక్క సన్ లోకి కూడా. అంటే ఆ పై నుంచి ఈ కింద వరకు కూడా ఒకే పిల్లర్. మీరు పిల్లర్ అంటే మామూలుగా మనం ఇల్లు కట్టేటప్పుడు ఎలా అయితే పిల్లర్ ఉంటుందో అలా ఇది ఒక
హైయెస్ట్ లైట్ తో కూడిన ఒక స్తంభం అన్నమాట, కాంతి స్తంభం. సో మరి అది మూలం నుంచి వచ్చింది. మరి మొత్తం విశ్వం అంతటిని, సృష్టి మొత్తాన్ని కవర్ చేసుకుంటూ వచ్చింది. మరి అది మన ద్వారా అది మళ్ళీ భూమి లోపలికి కూడా ప్రవేశించింది. మరి ఇప్పుడు అది ఏం చేస్తుంది అంటే, దానికి మనము ఏమేం చేయాలి ఇప్పుడు మనము కొన్ని సంకల్పాలు చెప్పుకుందాం. నేను స్వీకరించిన నేను ఇన్వైట్ చేసిన ఈ పిల్లర్ నా ప్రతి కణాన్ని, ప్రతి శరీర భాగాన్ని, ప్రతి అణువును, నా నాడీ మండలాన్ని, నా చక్రాలను, నా అన్ని బాడీ సిస్టమ్స్ ని, నా అన్ని బాడీస్ ని పూర్తిగా శుద్ధి చేస్తూ ఉంది. ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, హీల్ చేస్తూ ఉంది, స్వస్థపరుస్తూ ఉంది. మొత్తం నేను కంప్లీట్ గా కాంతిగా మారిపోయాను, హీల్ అయిపోయాను, ప్రొటెక్ట్ చేయబడ్డాను, దివ్య జ్ఞానంతో నిండిపోయాను, శక్తివంతంగా, సౌందర్యవంతంగా, అద్భుతంగా మారిపోయాను. మరి అలాగే ఏదైతే నాలో జరిగిందో అలాగే ఈ భూమి మొత్తం అదే జరుగుతుంది. ఈ భూమి అంతటికి కూడా ఈ కాంతి స్తంభాన్ని విస్తరిస్తూ ఉన్నాను. ఈ కాంతి స్తంభం మొత్తం భూమంతా తన తాలూకా శక్తివంతమైన బ్రిలియంట్ వైట్ లైట్ ని అంతటా నింపింది. కాబట్టి ఇంకా భూమి మీద ఎక్కడ చీకటి లేదు, అనారోగ్యం లేదు, కష్టం లేదు, దుఃఖం లేదు, పేదరికం లేదు, అసమానత లేదు, యుద్ధం లేదు, హింస లేదు, మోసం లేదు. అంతటా ప్రేమ, ఆనందం, ఆరోగ్యం, సంపద, జ్ఞానం, సహకారం, అన్ని అద్భుతమైనవన్నీ కూడా చక్కగా వాస్తవీకరించబడ్డాయి. ఈ దివ్యమైన అద్భుతమైన ఈ పిల్లర్ కి అంతులేనంత శక్తి ఉంది. ఎందుకంటే ఇది విశ్వ మూలం నుంచి, సాక్షాత్తు దైవం నుంచి వచ్చింది. మరి ఈ పిల్లర్ ఎక్కడ అవసరమో అక్కడ హీల్ చేస్తూ ఉంది. మరి ఈరోజు ఎక్కడెక్కడైతే కరోనాతో బాధపడుతున్నారో, ఎక్కడెక్కడైతే ఈ వైరస్ తో ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్లేస్లన్నింటికి కూడా మనము ఈ పిల్లర్ ఆఫ్ లైట్ ని వ్యాపింపజేస్తున్నాం, ప్రసరింపజేస్తున్నాం. మరి అవన్నీ కూడా చక్కగా హీల్ అవుతూ ఉన్నాయి. మరి అలాగే ఈరోజు విశాఖపట్నంలో ఒక గ్యాస్ లీక్ అయ్యి చాలా మంది అస్వస్థత, మరి కొంతమంది చనిపోవడం జరిగింది. మరి దానిలో మన మాస్టర్స్ కూడా కొంతమంది ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ప్లేస్ కి కూడా మనము ఈ పిల్లర్ ఆఫ్ లైట్ ని వ్యాపింపజేస్తున్నాం. మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఈ పిల్లర్ ని
ఇన్వైట్ చేసి అక్కడ ఆ సంబంధిత ప్లేస్ లో మనం అక్కడ ఈ ఎనర్జీస్ ని అక్కడ పంపించవచ్చు. సో ఎక్కడైతే ఆ విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయిందో దాని ద్వారా అనేక మంది అస్వస్థులు అయిపోతున్నారు. మరి ఆ గ్యాస్ పీల్చిన ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద పడిపోతున్నారంట. కాబట్టి అక్కడికి మనము పిల్లర్ ఆఫ్ లైట్ తాలూకా ఎనర్జీని పంపిస్తున్నాం. సో అక్కడ 100% ఈ క్షణమే హీల్ అయిపోయింది. మరి ప్రపంచమంతా వ్యాపించి ఉన్న కరోనా వైరస్ సంబంధించి మొత్తం అంతా కూడా హీల్ అయిపోయింది. భూమంతా, ప్రపంచమంతా అందరూ కూడా హాయిగా, స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించడానికి కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరం మళ్ళీ స్వేచ్ఛగా, హాయిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. అద్భుతమైన భూమి ఏర్పడింది. మనందరం కూడా ఎటువంటి భూమి కావాలనుకుంటున్నామో అటువంటి భూమిని మనము నిర్మించుకున్నాం. స్వర్ణ యుగాన్ని మళ్ళీ మనం స్థాపించుకున్నాం. అది అట్లే అగుగాక, అది ఈ క్షణమే వాస్తవీకరించబడుగాక. తథాస్తు, తథాస్తు, తథాస్తు. ఇంత దివ్య కాంతితో నింపిన మా అందరిని నింపి ఈ భూమిని అద్భుతంగా కాంతివంతం చేసిన, హీల్ చేసిన, శక్తివంతంగా మార్చిన కాంతి స్తంభానికి, లైట్ పిల్లర్ ఆఫ్ లైట్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ దాని ప్లేస్ కి దాన్ని మనం పంపిస్తున్నాం. మరి దానికి కీపర్స్ గా ఉన్న లార్డ్ మెటాట్రాన్, ఆర్కేంజల్ మెటాట్రాన్, మరి ఇంకా అనేక మంది కీపర్స్, అనేక మంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, అందరూ మీ కళ్ళు ఓపెన్ చేయండి. 5 4 3 2 1 0. ఓకే ఫ్రెండ్స్.